For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూదిరి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. నల్ల పసుపు విశిష్టత ఏమిటి గురువుగారు? నల్ల పసుపుని ఏ విధంగా ఉపయోగిస్తారు? నమస్కారం అండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. నదులని కాపాడుదాం, గోమాతని మనం సేవ చేద్దాం. పసుపు అనేటప్పటికీ మనకు పరివిధమైనటువంటి పసుపు మనకు కనపడుతూ ఉంటాయి. పసుపులో రకరకాలమైనటువంటి పసుపు అంటే కొన్ని శుభకార్యాలకు వాడతారు, కొన్నిటికి వంటకు వాడతారు, కొన్నిటికి నలుగు స్నానాలకు వాడతారు, కొన్నిటికి అనేక రకమైనటువంటి గుమ్మానికి కూడా వాడుతూ ఉంటారు. ఈ మధ్య గుమ్మానికి రాసేది పోయింది. అవును, గుమ్మానికి చక్కగా పెయింట్ కొట్టేస్తున్నారు, ఊరికి నీళ్ళు పోసి కడిగేస్తున్నారు. అలా చేయకూడదు. సో ఈ రకంగా నల్ల మనకు లావు పసుపని, సన్న పసుపని, ఇంకో రకంగా ఉంటుంది. అవును, కానీ దీనికి ఎంటైరీ డిఫరెంట్గా నల్ల పసుపు అనేది ఈ మధ్యకాలం నుంచి కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో రకాలమైనటువంటి ఒక సమస్యల గురించి కానీ ఈ ఒక విశేషత గురించి ప్రేక్షకులకు అనేక రకమైనటువంటి వాణి కేంద్రాల గురించి ఇప్పుడు మ్యాక్స్ టీ ద్వారా కూడా ప్రేక్షకులకు అందాలని కోరుతూ వారు కూడా సుఖంగా ఉండాలి, వారు కూడా అష్టైశ్వర్యాలు పొందాలంటూ చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అరుదుగా దొరుకుతున్నవంటే పసుపు, నల్ల పసుపు అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఆణిముత్యం అనుకోవచ్చు దీనండి. సాధారణంగా నల్ల పసుపు కోసము చాలామంది వేటా చేస్తుంటారు. ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దానికి మార్కెట్లో విలువ కట్టలేము మనం. ఓకే, ఇంత అని మనము ఇప్పుడు గోల్డ్ కన్నా మనం ఇంత విలువ కడతాము. అవును, ఇంటికి ఇంత విలువ కడతాము. మరి మనిషికి ఏమో తెలుసో తెలియదు, మనిషికి కూడా విలువ ఉంటుందో లేదో ఏమండి. సో దీనికి అంటే విలువ కట్టలేనిది, దీనికి ఆది లేదు అంతం లేదు. కాబట్టి ఇది మార్కెట్లో చాలా అరుదుగా దొరుకుతుంది, బ్లాక్లో దొరుకుతుంది. అది వెరీ రేర్. ఇదేంటంటే దీన్ని ఒక పసుపుని మీరు గట్టిగా ఒక మంచి పెద్ద లాకర్ తీసి తాళం వేసారనుకోండి, ఆ తాళం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే, అలా పసుపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తాళం అక్కడ పట్టేసేయండి, ఆటోమేటిక్గా ఆ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇంత పెద్ద లావు తాళమైనా మీకే ఓపెన్ అయిపోతుంది. దాని టెస్టింగ్ అది ఉంటుంది. రెండో టెస్టింగ్ ఎప్పుడైనా దాని లోపల మీరు గుండె సూది గుచ్చారనుకోండి, నల్ల పసుపులో సూది పోతుంది, గుండు బయటకు వస్తుంది. సూది ఉండదు అక్కడ, మీరు కోస్తే అక్కడ సూది కనపడదు. అంటే పసుపులో కూడా సూది ఉండదు, మెల్ట్ అయిపోతుంది. సో ఈ టెస్టింగ్ మళ్ళీ తర్వాత ఇంకోటి మూడోది ఏంటి అంటే చక్క మీరు సెంబత్తి పువ్వు అంటుంటారు. సెంబత్తి పువ్వు అంటే ఏంటంటే మందార పువ్వు. ఓకే, దొడ్డు మందార పువ్వు, ముద్ద మందార పువ్వు, తర్వాత సన్న మందార పువ్వు అంటారు. మా కేరళ తమిళనాడులో అంతా సెంబత్తి పువ్వు అంటారు. సో ఆ మొగ్గని అప్పుడే వెలిసినటువంటి మొగ్గని తీసుకొచ్చి ఆ పసుపు దగ్గర పెడితే మీకు ఇమీడియట్గా ఇట్లా విడుచుకుంటుంది. మీరు ఆ కెమెరా పెట్టి చూడవచ్చు. ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఇది సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి, ఐశ్వర్యకాళి రూపిణి అని అరుదుగా ఆ రోజులు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఋషులు కానీ వీళ్ళంతా. అయితే ఈ నల్ల పసుపు ఈ వాడక అనేది ఈ మధ్య కాలంలో కాదు, సతయుగం నుంచి కూడా వచ్చేవంటి ఆచారం. అప్పట్లో దీంతో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ జరిగేది. ఇప్పుడంతా మనం మైల్స్ అవన్నీ కూడా తవ్వుతున్నాము, చేస్తున్నాము ఏమండి, బంగారం బయటకు వస్తుంది. కానీ అప్పట్లో నల్ల పసుపుతో బంగారం తయారు చేసేవారు. నల్ల పసుపుతో, అవునండి. దాంట్లో ఇంకా 4-5 రకాలుగా మెటల్స్ మిక్స్ చేసి, అంటే చెట్ల రసాయనం వేసి, రాగి ముద్ద ఉంటుంది కదమ్మా, ఆ రాగి ముద్ద వేసి బాగా మరిగిన రాగి మెల్ట్ అయిన తర్వాత ఆ పసరినంతా కూడా అందులో పోసేవాళ్ళు. ఆ నల్ల పసును కూడా అందులో వేసేవాళ్ళు. ప్యూర్ 916 బంగారం తయారయ్యేది. ఆ బంగారానికి కూడా ఆకారం ఉండేది కాదు. అప్పట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఆర్డర్ ఇచ్చాము. అప్పుడు అట్లా కాదు, వాళ్ళకి ఏంటంటే అట్లా అటు గుండుగానే మాలలు వేసుకుంటారు. ఎలా అవుతుందో దానికి రంధ్రం వేసి దాంట్లో ఏమాత్రం మిక్సింగ్ ఉండదు కాబట్టి చక్కగా ఆ రకంగా మీరు ఓల్డ్ పేపర్స్ చూస్తే మీకు కనపడుతుంది. అన్ఫినిష్ యాంటిక్ పీసెస్ అనేది మనకు కనపడుతుంటాయి. సో ఈ నల్ల పసుపుని మన ఇంట్లో పెట్టుకొని మీరు పూజిస్తే ₹1 పెట్టిన దగ్గర ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 దగ్గర పెట్టిన దగ్గర 100 కోట్లు అవుతాయి. ఇది సత్యం. బట్ ఏదైనా కూడా విశ్వాసపరంగా భక్తిపూర్వకంగా
దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఒక పసుపుని పెట్టి మనం పూజించే సమయంలో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం జపిస్తూ దాన్ని పూజిస్తే దానికి ఫలితం లభిస్తుంది. గర్భగుడిలో పెట్టి పూజించాలి. దానికంటూ అంటూ ముట్టు ఏది లేకుండా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. చాలా చక్కని ఫలితం లభిస్తుంది. చేసి చూడండి. థ్యాంక్ యూ గురువుగారు. నమస్తే.